నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. మద్దూరు మండల కేంద్రంలోని వంగపల్లి గ్రామ సీనియర్ రేషన్ డీలర్ సిహెచ్ జయరావు గారు అకాల మరణం చెందడం జరిగింది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడానికి మరియు వారి అంత్యక్రియలకు అఖిల తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు మరియు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు దొమాటి రవీందర్, జిల్లా కార్యదర్శి బ్రాహ్మణులపల్లి చంద్రం మరియు మద్దూరు మండల అధ్యక్షులు కరీముద్దీన్, ప్రధాన కార్యదర్శి, సెక్రటరీ, మండల డీలర్లు, జిల్లా కార్యవర్గం అందరూ కలిసి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. తదనంతరం వారి కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని రకాల సౌకర్యాలను కల్పించేందుకు మండల అధ్యక్షులు ఖరీదుని గారు సహకారంతో పూర్తి చేస్తామని సదరు డీలర్ కుటుంబానికి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం రేషన్ డీలర్ల పట్ల సానుకూల వైఖరి కల్పించి త్వరలోనే రేషన్ డీలర్ కుటుంబాలకు ఆరోగ్య కార్డులను, బీమా సౌకర్యాలను మరియు ఎలక్షన్ ఎజెండాలో పేర్కొన్న ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని తెలియజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో చర్యాల మండల అధ్యక్షుడు, జిల్లా గౌరవ సలహాదారు సంజీవరెడ్డి, మీడియా ప్రతినిధి నవజీవన్, జిల్లా కోశాధికారి రాజన్న, సత్తయ్య, ఇతర గ్రామాల డీలర్లు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా రేషన్ డీలర్ మిత్రులందరికీ, ముఖ్యంగా అపన్న హస్తం గ్రూప్ సభ్యులందరికీ, 26 మండలాల అధ్యక్ష కార్యదర్శులకు పేరు పేరున శుభ మధ్యాహ్నం. ముఖ్యంగా ఈరోజు మన మద్దూరు మండల అధ్యక్షులు కరీముద్దీన్ గారి మండలానికి విచ్చేయడం జరిగింది. విషయం ఏంటంటే, మన మద్దూరు మండలంలో వంగపల్లి గ్రామానికి చెందినటువంటి తోటి సీనియర్ రేషన్ డీలరు అన్ని యాక్టివిటీస్, మనకు సంబంధించిన రేషన్ వ్యవస్థకు సంబంధించి ఎక్కడికంటే అక్కడ బైక్ తీసుకొని మన కోసం ఎంత దూరం అంటే అంత దూరం 65 సంవత్సరాలు ఉన్నా కూడా తిరిగినటువంటి వ్యక్తి నిన్నటి సాయంత్రం పూట చనిపోవడం నిజంగా దురదృష్టకరం. 6 మన అపన్న హస్తం గ్రూప్ సభ్యులు మరి వారు హుటాహుటిని చనిపోయిన వెంబడే మరి మన మద్దూరు మండల అధ్యక్షులు కరీముద్దీన్ వేణు గారు సమాచారం అందజేయడం జరిగింది. సో ఈరోజు ఫ్యూనరల్ సెరమనీ అంత్యక్రియలకు మన జిల్లా కార్యవర్గం తరఫున అందరం కూడా కార్యక్రమానికి హాజరైనాం. ప్రధానంగా మరి 11వ రోజుల లోపల మనం అనుకున్నట్టు ఏదైతే నియమాలు రాసుకున్నామో దాని ప్రకారం మరి వీరి కుటుంబానికి కూడా ఆర్థిక సహాయం చేయూత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది మిత్రులారా. కాబట్టి ఈసారి ఖచ్చితంగా మనకి ఏవైతే అపన్నాస్తం గ్రూప్ సభ్యులు ఉన్నారో వారందరూ కూడా ఆయా మండల అధ్యక్ష కార్యదర్శులకు మరి మీ 200 రూపాయలు వారికే ఇవ్వాలి. మరి ఒక 6-7 రోజుల తర్వాత మేమందరం కూడా ఒక డేటు అనౌన్స్ చేసుకొని మరి ఆ రోజు కలుసుకున్న తర్వాత ఒక సమావేశం ఏర్పాటు చేస్తాం. అక్కడికి వచ్చేసి కలెక్షన్ అయినటువంటి అమౌంట్ను మన మద్దూరు మండల అధ్యక్షులు ఎవరైతే కరీముద్దీన్ గారు ఉన్నారో వారి చేతుల మీదుగా మరి మరొకసారి సమావేశం ఏర్పాటు చేసుకొని వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయాల్సిన తక్షణ అవసరం ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవడం కోసం ఈ కార్యక్రమానికి ఇక్కడ మనం పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా మద్దూరు మండల రేషన్ డీలర్లు మాజీ మండల అధ్యక్షులు కోల అంజన్న గారు, మరి వైస్ ప్రెసిడెంట్ భూపతి రెడ్డి గారు, మీడియా ప్రతినిధి చేర్యాల నుంచి మన నవజీవన్ గారు, మరి ఇంకా మద్దూరు మండల 10 మంది డీలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ యొక్క డీలర్కు కుటుంబానికి జిల్లా కార్యవర్గం తరఫున ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా మన సిద్దిపేట జిల్లా చేర్యాల మండల అధ్యక్షులు, సిద్దిపేట జిల్లా గౌరవ సలహాదారు సంజీవరెడ్డి గారు, మరి జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రాహ్మణులపల్లి చంద్రమన్న గారు, జిల్లా కోశాధికారి ఆశన్న గారి సత్తన్న గారు, అదేవిధంగా రాష్ట్ర అఖిల తెలంగాణ రేషన్ డీలర్ల సమాఖ్య అధికార ప్రతినిధి దీప్ల నాయక్ గారు, మరి అదేవిధంగా దుల్మెట్ట మండల అధ్యక్షులు రమేష్ గారు, ప్రధాన కార్యదర్శి బెక్కంటి శ్రీనివాస్ గారు, మరియు వారి యొక్క రేషన్ డీలర్లు కూడా యాదగిరి, అదేవిధంగా కొమ్రేల నుంచి రాములు గారు, మరి ఇతరత్ర మన బాలకిషన్, మిగతా శ్రీనివాసరెడ్డి గారు, సిద్ధులు, అదేవిధంగా చేర్యాల్లో యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి మన వెంకటేష్, అదేవిధంగా నారాయణ, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నామని తెలియజేస్తున్నాం. ఏదైనా 1-2 పేర్లు మిస్ అయినా కూడా మరి అందరూ ఫోటో కూడా వస్తుంది కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. అదేవిధంగా మరి రానున్న రోజులలో కూడా అఖిల తెలంగాణ రేషన్ డీలర్ల సమాఖ్య మరి ప్రభుత్వానికి సానుకూలంగా, అదేవిధంగా ప్రభుత్వానికి మధ్య మార్గంగా ఖచ్చితంగా మనకు ఎవరైతే మరి ప్రభుత్వ పెద్దలు ఉన్నారో వారి దగ్గరికి ఈ అఖిల తెలంగాణ రేషన్ డీలర్ల సమాఖ్య సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా ఖచ్చితంగా మనకిచ్చినటువంటి సమస్యల మీద ప్రభుత్వం దగ్గరికి మరి సమాచారం చేరవేయడమే మనకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం అఖిల తెలంగాణ రేషన్ డీలర్ల సమాఖ్య సంపూర్ణంగా దీర్ఘకాలికంగా మరి ఉద్యమం చేస్తుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ నేను దొమ్మాటి రవీందర్, అఖిల తెలంగాణ రేషన్ డీలర్ల సమాఖ్య రాష్ట్ర మరియు సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు.